శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్త్రీలకు ఉండకూడనటువంటి అలవాట్లు అంటే స్త్రీలకు ఉండేటువంటి ఈ 4 అలవాట్ల వలన ఆ ఇల్లు కటిక పేదరికాన్ని అనుభవిస్తుంది. ఆ 4 అలవాట్లు ఏమిటి అనేది ఈరోజు వీడియోలో తెలియచేస్తాను. అలా 4 పనులు కనుక చేశారు అంటే ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. స్త్రీలకి ఈ అలవాట్లు అస్సలు ఉండకూడదన్నమాట. ఆ ఇల్లు కటిక పేదరికానికి దారితీస్తుంది. ఇది శాస్త్రాల్లో చెప్పబడినటువంటి ఒక అధ్యయనంలో రాయబడినటువంటి విషయం. ఇంట్లోని ఆడవాళ్ళు ఏ పనులు చేయటం వలన ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది, ఆ ఇల్లు ధనవంతులతో ఒక కుటుంబం అవుతుంది అనేటువంటి విషయం గురించి. స్త్రీలు ఎటువంటి పనులు చేయటం వలన భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు, ఎటువంటి పనులు చేస్తే ఇంట్లో నుండి దేవీ దేవతలు కోపంతో వెళ్ళిపోతారు అనే విషయాలను ఈరోజు మనం వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఇంటి యొక్క సుఖ సమృద్ధులు అనేవి ఆ ఇంటి యొక్క స్త్రీ పైన ఆధారపడి ఉంటాయని శాస్త్రాల్లో మనకి పండితులు కూడా తెలియచేస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి విషయమే. కూతురిని కోడలిని లక్ష్మీదేవి స్వరూపంగానే చూడాలని మనకి పండితులు తెలియచేస్తూ ఉన్నారు. మన పెద్దలు స్త్రీని ఇంటికి కావాలంటే స్వర్గంగా మార్చగలదు, లేదంటే ఆ స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు. ఏ స్త్రీ అయితే ఇంట్లోని పనులు అన్నిటినీ కూడా అలాగే ఇంట్లో వాళ్ళందరినీ కూడా చాలా బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుందని మనకి పురాణాలలో చెప్పబడి ఉందన్నమాట. కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అస్సలు చెయ్యకూడదట. ఈ పనులు చేయటం వలన ఆ ఇల్లు అనేది నరకంగా మారుతుంది. ఇది మేము ఖచ్చితంగా చాలామంది పండితులు తెలియచేసి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలని మీకు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాను. పురాణాల ప్రకారం ఇంటి కూతురు అలాగే కోడలు ఎవరైనా సరే మనకి శాస్త్రాలలో కొన్ని విషయాలు వారి ఇరువురి గురించి తెలియచేయబడ్డాయి. అసలు స్త్రీలు చేసే తప్పులు ఏమిటి, అలాగే ఏ కారణంగా కోటీశ్వరులు కూడా పేదవారుగా మారుతూ ఉన్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. స్త్రీల జుట్టు పొడవుగా ఉండటం అనేది చాలా శుభమైనటువంటి విషయం. కానీ స్త్రీల జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం వరకు అలా వదిలివేయకూడదు. అంటే చాలామంది జుట్టు అనేది విరబోసుకొని తిరుగుతూ ఉంటారు. అలా అస్సలు తిరగకూడదనమాట. నీకు చుట్టూ పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టును మడత పెట్టి నడుము పైభాగం వరకు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా పైభాగం వరకే ఉంచుకుంటే అది చాలా అద్భుతమైన ఫలితాలు అనేది ఇస్తుంది. విరబోసుకుంటే ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించవలసి వస్తుందని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే చీపురుని ఎప్పుడూ కూడా తన్నుతూ ఉంటారు, అంటే కాలుతో నెడుతూ ఉంటారు, దాటుతూ ఉంటారు. ఈ విధంగా ఇంట్లో ఎప్పుడూ కూడా చీపురుని ఖచ్చితంగా కాలుతోటి అస్సలు నెట్టకూడదనమాట. చీపురుని లక్ష్మీదేవితో భావిస్తూ ఉండాలి. అందువలన చీపురుని ఎప్పుడూ కాలుతో నెట్టకూడదు. అలా నిలబడి కాలుతో నెట్టడం ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యాలనేది సూచిస్తూ ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉంటుందని మన అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి చీపురు విషయంలో చాలా జాగ్రత్తలు అనేది వహించాలి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్ళని ఊపుతూ ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడూ ఒకప్పుడు అగాధంలోకి వెళ్ళిపోతుంది. తద్వారా ఇంట్లో గొడవలు వస్తాయి, లక్ష్మీదేవికి కోపం అనేది వస్తుంది. ఇంట్లో పెద్దలు ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగం కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. చేసేటువంటి వ్యాపారాల్లో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను అలాగే వదిలేసి వంట చేయకూడదు. చాలామంది ఆహారం లేనప్పటికీ కూడా ఖాళీ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు. రాత్రి సమయంలో కూడా ఖాళీ అయిన ఆహార పాత్రను గ్యాస్ స్టవ్ మీద లేదా వంటగదిలోనే అలా వదిలేస్తూ ఉంటారు. అలాంటి తప్పులను ఆడవారు ఎప్పటికీ కూడా చెయ్యకూడదు. అలా చేయటం వలన మన ఇంట్లోనికి జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుంది. కాబట్టి రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద
సింకులో కానీ వంటగదిలో కానీ అలాగే వదిలేయకండి. ఆ పాత్రను తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవటం అనేది చాలా మంచిది. అప్పుడే మనకి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులను తెరుస్తారు, లేదో తలుపులను మూస్తారు. ఆ ఇంట్లో నుండి ధనానికి కారణమైన లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే లక్ష్మీదేవికి కోపం కూడా వస్తుంది. ఆడవాళ్లకు ఈ అలవాట్లు ఉన్నట్లయితే వెంటనే మానుకోండి. ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు. ఎప్పుడైనా ఆడవారు ఒక పని చేస్తే దానిని చాలా శ్రద్ధగా చేయవలసి ఉంటుంది. ఇంటిని సర్వనాశనం చేసేలాగా ఉండకూడదనమాట. కాబట్టి ఇటువంటి అలవాట్లను అటువంటి ఇంటిలోనికి లక్ష్మీదేవిని అస్సలు ప్రవేశించదు. ఒకవేళ ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా వెంటనే ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అయితే స్త్రీలు సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయం 6 తర్వాత ఇంటిని ఊడుస్తూ ఉంటారు. అలాగే ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారు. అలాంటి వారి ఇంట్లోనికి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది. ధనధాన్యాలు కరువవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇల్లు ఎప్పుడూ కూడా కనువెలుతురుగా ఉన్నప్పుడే ఊడ్చుకోవాలి. ఇల్లు సాయంత్రం 5 గంటలలోపే ఊడ్చేసుకోవాలన్నమాట. కూర్చోవటం అలవాటు చేసుకోండి. అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరో అలాంటి వారి కుటుంబంలో అందరికీ అశుభాలే జరుగుతాయి. నిద్రలేమి వారికి అసహనానికి కారణం అవుతుంది. ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదు. అటువంటి ఇంట్లోనికి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా అడుగుపెట్టదు. ఇంట్లో మహిళలు ఉదయం లేవగానే గుమ్మం ముందు చక్కగా శుభ్రం చేసుకొని నీటిని చల్లి ముగ్గులు అనేది వేసుకోవాలి. దాని తరువాతనే మిగతా పనులు అనేవి చేసుకోవటం ప్రారంభించాలి. తలస్నానం చేసి ఇంట్లో నిత్యం దీపాన్ని వెలిగించుకోవాలి. అటువంటి ఇంట్లోనికి లక్ష్మీదేవి కూడా స్థిరంగా నివాసం ఏర్పరచుకుంటుంది. స్త్రీలు అలాంటి అలవాట్లు ఉండటం, గట్టిగా మాట్లాడటం ఇలాంటివి కూడా చేయకూడదు. అలా చేస్తే ఆ కుటుంబానికి అది శాపంగా మారుతుంది. అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి చాలా దూరంగా వెళ్ళిపోతుందన్నమాట. వివాహం జరిగినటువంటి స్త్రీలు మంగళసూత్రాలను, రాసులను, కమ్మలను, మెట్టెలను, పట్టీలను కూడా ఎప్పుడూ అస్సలు తీయకూడదు. అది అత్తవారింటికే కాదు పుట్టింటికి కూడా తీయటం వలన కొంత ఇబ్బందులనేది కలుగచేస్తుంది. అలా చేయటం వలన భర్త ఆరోగ్యానికి చాలా సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు ఉప్పు చూడటం కోసం వండిన వంటలను రుచి చూస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ కూడా చేయకండి. ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతునికి ముందుగా నైవేద్యంగా సమర్పించాలి. మనం ఎంగిలి చేసిన తర్వాత అస్సలు ఆ భోజనాన్ని భగవంతునికి నైవేద్యంగా పెట్టకూడదన్నమాట. కాబట్టి ఆ విధంగా చేయటం మానుకుంటే చాలా మంచిది. మహిళలు రాత్రిపూట తొందరగా నిద్రపోవాలి. ఉదయాన్నే చాలా తొందరగా నిద్ర లేవాలి. అంటే బ్రహ్మముహూర్త సమయంలో లేవటం చాలా మంచిదన్నమాట. ఎవరైతే స్త్రీలు నిద్రపోవటానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో, ఎక్కువగా నిద్రపోతూ ఉంటారో అక్కడ రాహుకేతు ఇంకా శనిగ్రహాలు దృష్టి పడుతూ ఉంటుంది. ఎవరైతే స్త్రీలు ఎప్పుడు నిద్రపోతూ ఉంటారో వారిపైన దేవీ దేవతలకు కూడా కోపం చూపిస్తూ ఉంటారు. అందువలన ఒక నియమానుసారంగా అంటే ఈ సమయానికి పడుకోవాలి, ఈ సమయానికి నిద్ర లేవాలి అనేటువంటిది ఒక అవగాహన అనేది వారికి ఉండాలన్నమాట. కాబట్టి ఇలా ఎప్పుడు పడితే అప్పుడు సంధ్యా సమయంలో అలా నిద్రపోవటం వలన కొన్ని అనారోగ్యాలకే కాకుండా దారిద్ర్యానికి కూడా దారితీస్తూ ఉంటుంది. ఆడవారు రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకు వెళ్ళిన తర్వాత నకారాత్మకమైనటువంటి విషయాలను అస్సలు మాట్లాడుకోకూడదు. మీరు చెడు మాటలను మాట్లాడుకోవటం వలన నకారాత్మక శక్తిని ఆకర్షించబడతాయి. అవి మీ కలలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నిద్రించే ముందు ఎప్పుడూ కూడా మనసులో మంచి ఆలోచనలతోటి నిద్రపోవాలి. అనుకున్న పనులన్నీ కూడా తొందరగా జరగాలి, చక్కగా మంచి ఫలితాలు రావాలి అనేటువంటి ఒక పాజిటివ్ థింకింగ్లో ఆడవారు ఆలోచిస్తూ ఉండాలన్నమాట. కాబట్టి అలా అనుకుంటే మంచి అనేది తొందరగా జరుగుతూ ఉంటుంది. ఇక మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం రోజులలో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్ర లేచే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ రోజులలో అస్సలు ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ముఖ్యంగా నిద్ర లేచే వారిపై సమస్త దోషాల ప్రభావితం అవుతూ ఉంటాయి. అంటే ఆ రోజున లేటుగా లేవటం వలన ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. కాబట్టి తొందరగా నిద్ర లేవాలి.
ఎవరితో స్త్రీలు దక్షిణము లేదా తూర్పు వైపునకు తల వంచి నిద్రపోతారో అలాంటి వారు కుటుంబం అంతా కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది. అంటే మనం నిద్రించే ముందు మన తలగడ అనేది ఎప్పుడూ తూర్పు వైపుగా కానీ దక్షిణం వైపుగా కానీ ఉంచుకోవాలన్నమాట. అలాంటి ఇంట్లోనికి అష్టైశ్వర్యాలు మరియు సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి. స్త్రీలు భర్త బయటకు వెళ్ళగానే తలుపులు వేయటం, ఇల్లు ఊడవటం వంటి పనులు అస్సలు చేయకూడదు. అలా చేస్తే భర్త పనులకు ఆటంకం కలుగుతుంది. భర్త పని మీద బయటకు వెళుతున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవటం లేదా వాదించటం వంటి పనులు అస్సలు చేయకూడదు. అలాగే ఇంట్లోని వారి మీద కూడా చీటికి మాటికి అరవటం లాంటి పనులు కూడా చేయకూడదు. కోపం తెచ్చుకోవటం, కన్నీరు పెట్టుకోవటం అలాంటివి ఆడవారు చేయటం వలన ఆ ఇంటికి అనుకోని ఆపదలు కలుగుతూ ఉంటాయి. భర్త బయటకు వెళ్ళగానే గుమ్మం వాకిలి శుభ్రం అస్సలు చేయకూడదనమాట. కాబట్టి ఖచ్చితంగా ఆడవారు ఎప్పుడూ కూడా భార్య చేతులకి గాజులు, నుదుటిన బొట్టు లేకుండా భర్తను బయటకి సాగనంపటం లాంటి పనులు కూడా చేయకూడదు. భర్త బయటకు వెళ్ళగానే బియ్యం, ఉప్పు, చింతపండు ఇలాంటి వాటిని పొరుగువారికి అప్పుగా ఇవ్వటం అనేది కూడా చేయకూడదనమాట. అవన్నీ కూడా మనకి అప్పుల పాలు చేసేటువంటి సూచనలను సూచిస్తూ ఉంటాయి. పీరియడ్ సమయంలో స్త్రీలు దేవతామూర్తులను కానీ పవిత్రమైన స్థానాలను కానీ తాకకూడదు. ఋతుస్రావం ఉన్న స్త్రీలు పూజ గదిలోనికి అస్సలు వెళ్ళకూడదు. అలాగే దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఇలా చేయటం అనేది చాలా అస్సలు మంచిది కాదనమాట. ఏ స్త్రీ అయితే భర్తను కాదు అని పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి వారి ఇంట్లో దేవీ దేవతలు ఉండరు. తద్వారా మనశ్శాంతి కరువయ్యి ఆ ఇంట్లో లక్ష్మీదేవి దూరం అవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నానండి. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మన ఇంట్లో మనతో పాటు ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ ఇంట్లోని ఆడవారు ఎప్పుడూ కూడా ఈ విధంగా కొన్ని నియమాలు అనేది పాటించవలసి ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి హైప్ అనేది కూడా ఇవ్వండి. ఇంకొంతమందికి దీనిని చూసే అవకాశాన్ని కల్పించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.